ఇప్పటి వరకు మనం క్వైరీస్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. సో, ఈరోజు సబ్ క్వైరీ గురించి నేర్చుకుందాం. ఒక క్వైరీ లోపల ఇంకో క్వైరీ రాయటాన్ని సబ్ క్వైరీ అంటారు. సో, లెట్స్ కన్సిడర్ ఏ ఎంప్లాయీ టేబుల్ వేర్ వీ హ్యావ్ టు ఫైండ్ ది సెకండ్ హైయెస్ట్ శాలరీ. సో, ఇలాంటి కండిషన్స్లో మనం ప్రాబ్లమ్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. మనకు సెకండ్ హైయెస్ట్ శాలరీ కావాలంటే శాలరీ అనే కాలంలో మ్యాక్సిమం హైయెస్ట్ శాలరీ ఫస్ట్ తెలియాలి. సో, దానికోసం మనం సెలెక్ట్ మ్యాక్సిమం ఆఫ్ శాలరీ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇలా రాస్తే మనకు మ్యాక్సిమం హైయెస్ట్ శాలరీ అయిన 92,000 అనేది అవుట్పుట్లో వస్తుంది. కానీ సెకండ్ హైయెస్ట్ శాలరీ అనేది 92K కన్నా తక్కువ ఉంటుంది. అలాగే టేబుల్లో ఉన్న రిమైనింగ్ వాల్యూస్లో హైయెస్ట్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సిడర్ చేస్తే 70K అనేది సెకండ్ హైయెస్ట్ శాలరీ. 70K అనేది 92,000 కన్నా తక్కువ ఉంటుంది. అండ్ అలాగే టేబుల్లో ఉన్న రిమైనింగ్ వాల్యూస్లో కన్నా హైయెస్ట్ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం మ్యాక్సిమం ఆఫ్ శాలరీ కాలం కనుక్కుంటే సరిపోతుంది. కానీ ఆ శాలరీ అనేది టోటల్ టేబుల్లో ఉన్న మ్యాక్సిమం శాలరీకి తక్కువ అయితే చాలు. సో దానికోసం మనం క్వైరీ ఏం రాస్తుంటే సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ శాలరీ లెస్ దాన్ ది టోటల్ హైయెస్ట్ శాలరీ ఆఫ్ ది టేబుల్. సో ఇలా రాస్తే క్వైరీ మనకు సెకండ్ హైయెస్ట్ శాలరీ అనేది వస్తుంది. సబ్ క్వైరీ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఇన్నర్ క్వైరీ రన్ అయ్యాక దాని రిజల్ట్ బేస్ చేసుకుని అవుటర్ క్వైరీ అనేది మనకు ఫైనల్ అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఫస్ట్ మ్యాక్సిమం శాలరీ అయిన 90Kని డిటెక్ట్ చేశాక దాన్ని బేస్ చేసుకుని మనం మిగతా వాల్యూస్ని కంపేర్ చేసి సెకండ్ హైయెస్ట్ శాలరీ వాల్యూని కనుక్కుంటాం. క్వైరీ చూస్తే ఫస్ట్ మ్యాక్సిమం హైయెస్ట్ శాలరీ కనుక్కొని దాన్ని కంపేర్ చేసి సెకండ్ హైయెస్ట్ శాలరీ కనుక్కుంటున్నాం. సో అవుట్పుట్ చూస్తే మనకి ఇక్కడ 70,000 అనేది వస్తుంది. మిమ్మల్ని ఎట్లా సెటిల్ చేయాలని రాత్రి నిద్ర ఉంటలేదు నాకు.